రూ. 1000 ఇస్తాం, 2000 ఇస్తాం, 2500 ఇస్తాం. ఇవి ఎన్నికల హామీలా లేక వేలం పాటనా? ఇంటికో ఫ్రిడ్జ్, ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లు, పుట్టిన పాపకు బంగారం. ఇవన్నీ చూస్తుంటే ఒక డౌట్ వస్తుంది. కొత్తగా ప్రభుత్వం వస్తుందా లేక గిఫ్ట్ షాప్ ఏదైనా ఓపెన్ అవుతుందా? దేశంలో ఉచితాల రాజకీయానికి పుట్టినిల్లు తమిళనాడు. ఇప్పుడు అదే రాష్ట్రంలో ఉచితాల యుద్ధం పీక్స్ కి చేరింది. తమిళనాట ఉచిత యుద్ధంపై వైకే టీవీ స్పెషల్ స్టోరీ. ఈ ఉచితాల కథ కొత్తది కాదు. 1978లో దీని పరంపర ప్రారంభమైంది. అప్పటి ముఖ్యమంత్రి ఎంజీఆర్ ప్రారంభించిన మధ్యాహ్న భోజన పథకంతో నాడు వీటికి పునాది పడింది. ఈ పథకం అవసరం. ఎందరో అన్నార్తుల ఆకలి తీర్చిన పథకం ఇదే. అప్పట్లో అది సేవ, ఇప్పుడేమో సేల్ అయిందా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. 2006లో డిఎంకే ఉచిత టీవీలతో కొత్త ట్రెండ్ ప్రారంభం కాగా జయలలిత కాలంలో మిక్సీలు, గ్రైండర్లు వచ్చేశాయి. ఇచ్చినవాడి చేతికి బంగారం అంటుతుంది అన్న తరహాలో అప్పట్లో ప్రజలకు ఉపయోగం, ఇప్పుడు రాజకీయాలకు ఉపయోగం. పార్టీ టాప్ అప్, మూడో పార్టీ డబుల్ టాప్ అప్. ఇది పాలన పోటీ కాదు, పంపిణీ పోటీ. అసలు గేమ్ ఎక్కడుందంటే పార్టీలు ఏమి ఇస్తున్నాయన్నదే. ఒక పార్టీ చెబితే మరో పార్టీ డబుల్, మూడో పార్టీ ట్రిపుల్. ఎవరు ఏ హామీలు ఇచ్చారో ఒకసారి చూసేద్దాం. అధికారంలో ఉన్న డిఎంకే చూస్తే మహిళలకు నెలకు రూ. 1000, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలు ఇవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇతర పార్టీలు రేట్లు పెంచేస్తుండటంతో డిఎంకే కూడా పెంచాల్సిందే అన్న పరిస్థితి. ఇక అన్నా డిఎంకే ఎంట్రీ అంటే సూటిగా డిఎంకే కు కౌంటర్ అటాక్. మహిళలకు 2000, పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, ఇంటికో ఫ్రిడ్జి, నిరుద్యోగులకు వృత్తి. అంటే సింపుల్ గా మీరు ఒకటిస్తే మేము రెండిస్తామన్న స్టైల్. ఇక కొత్తగా వచ్చిన విజయ్ పార్టీ ఇక్కడే అసలు ట్విస్ట్. మహిళలకు 2500, రాష్ట్రం మొత్తం ఫ్రీ బస్సు ప్రయాణం, ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లు, రైతులకు రుణమాఫీ, పెళ్లి కూతురికి బంగారం, పుట్టిన పాపకు బంగారు ఉంగరం. ఇవి పథకాలా లేక మెగా ఆఫర్ సేలా అనేస్తున్నారు తమిళులు. ఇక్కడ పార్టీల హామీలు ఒకరికి ఆనందం, మరొకరికి అనుమానం. డబ్బు ఇస్తే బాగానే ఉంది అంటున్న మహిళలు, ఇది ఎంతకాలం సాధ్యం అంటున్న యువత. రైతులు రుణమాఫీ కావాలి అంటున్నారు. ఉద్యోగులు ఖజానా పరిస్థితి ఏమవుతుంది అంటున్నారు.
కోసం సూపర్ డీల్ ఆఫరా? మొత్తం మీద ఓటు అంటే ఒకప్పుడు హక్కు, ఇప్పుడు చూస్తుంటే ఓటు అంటే ఆఫర్ కోడ్లా మారిపోయిందా అని అనిపించక మానదు. చివరకు ఇది ఏమిటన్నది ప్రజలు నిర్ణయిస్తారు. ఎక్కువ ఇస్తామన్న వారిని ఎంచుకుంటారా, లేక భవిష్యత్తు చూపించే వారిని ఎంచుకుంటారా? గెట్ వెల్ సోన్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.